ఇక్కడ ఒక చిన్న రియల్ వరల్డ్ ప్రాబ్లం ఉంది. నేను బయటికి వెళ్లి చూస్తే పెట్రోల్ ప్రైసెస్ లేదా టొమాటో ప్రైసెస్ సడన్గా ఆకాశాన్ని అంటుతుంటాయి. కానీ న్యూస్లో ఏమో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంది అని చెప్తారు. ఈ డిఫరెన్స్ ఎందుకొస్తుంది? ఈ డిస్కనెక్ట్ అర్థం చేసుకోవాలి అంటే మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మరియు కోర్ ఇన్ఫ్లేషన్ మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది రా అన్అడ్జస్టెడ్ మెజర్మెంట్. అంటే కన్స్యూమర్ బాస్కెట్లోని ప్రతి సింగిల్ ఐటమే దీంట్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ హైలీ వాలటైల్ ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్టర్స్. అవును, వాలటైల్ అంటే చాలా ఎరాటిక్గా ఉండే ఐటమ్స్. జులైలో గ్లోబల్ ఫ్యూయల్ షార్టేజెస్ వల్ల పెట్రోల్ 40% జంప్ అయింది, మరియు మాన్సూన్ రెయిన్స్ వల్ల టొమాటో ప్రైసెస్ 100% పెరిగాయి. అని అట్ ద సేమ్ టైం రెంట్, ఇంటర్నెట్ బిల్, జిమ్ మెంబర్షిప్ లాంటి కోర్ కాస్ట్స్ కంప్లీట్లీ స్టేబుల్గా ఉన్నాయి. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఈ స్టేబుల్ ప్రైసెస్ని మరియు స్కై హై టొమాటో ప్రైసెస్ని ఒక యావరేజ్ చేస్తుంది. సే అన్ 8% ఫిగర్. ఎగ్జాక్ట్లీ. ఇది రెగ్యులర్ పీపుల్ డైలీ లైఫ్లో డైరెక్ట్గా ఫీల్ అయ్యే పెయిన్. కానీ ఎకానమిస్ట్స్ అండ్ సెంట్రల్ బ్యాంకర్స్ ఫోకస్ కోర్ ఇన్ఫ్లేషన్ మీద ఉంటుంది. ఈ మెట్రిక్ నుంచి ఫుడ్ మరియు ఎనర్జీ సెక్టర్స్ని డెలిబరేట్గా ఇగ్నోర్ చేస్తారు. వెయిట్, ఇగ్నోర్ చేస్తారా? దట్ సౌండ్స్ క్రేజీ. మనం రోజు తినే ఫుడ్, తేడా పెట్రోల్ని తీసేస్తే ఇంకా ఇన్ఫ్లేషన్ ఏముంటుంది? ఇది హైడ్ చేయడం కాదు. ఇట్స్ అబౌట్ సీయింగ్ ద ట్రూ లాంగ్ టర్మ్ ట్రెండ్. వెదర్ ఈవెంట్స్ వల్ల ఫుడ్ ప్రైసెస్ చాలా వైల్డ్గా స్వింగ్ అవుతాయి. ఒక సీజనల్ డ్రౌట్ వల్ల అనియన్ క్రాప్ ఫెయిల్ అయిందనుకోండి, ప్రైసెస్ ట్రిపుల్ అవుతాయి. కానీ 3 months తర్వాత కొత్త క్రాప్ వస్తే మళ్ళీ ప్రైసెస్ నార్మల్ అయిపోతాయి. ఎగ్జాక్ట్గా. సెంట్రల్ బ్యాంకర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ చెయ్యాలి అంటే అది పూర్తి ఎకనామీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళు ఒక టెంపరరీ అనియన్ షార్టేజ్ని చూసి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచరు. వాళ్ళు కోర్ ఇన్ఫ్లేషన్ చూస్తారు. లైక్ ఎవ్రీడే ఎక్స్పెన్సెస్ జస్ట్ 3% పెరిగాయని. ఇక్కడ నాకొక అనాలజీ వస్తుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది ఓషన్ మీద ఉన్న క్రాషింగ్ వేవ్స్ లాంటిది. ఒక పెద్ద తుఫాన్ వస్తే వేవ్స్ చాలా క్యాటిక్గా ఉంటాయి. కానీ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది అండర్లయింగ్ టైడ్, ద సీ లెవెల్. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వే టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓషన్ టైడ్ రైజింగ్ ఇస్ కోర్ ఇన్ఫ్లేషన్. రైట్. సో సెంట్రల్ బ్యాంక్స్కి ఆ సీ లెవెల్ స్లోగా ఎంత పెరుగుతుంది అనేది ఇంపార్టెంట్, నాట్ టుడేస్ క్రాషింగ్ వేవ్స్. దిస్ హోల్ డిస్కషన్ హ్యాస్ బీన్ ఇన్క్రెడిబుల్లీ ఐ-ఓపెనింగ్. బాస్కెట్ ఆఫ్ గుడ్స్, వెయిటేజ్, సిపిఐ వర్సెస్ డబ్ల్యూపీఐ మరియు జీడీపీ డిఫ్లేటర్ లాంటి టూల్స్ వాడి ఎకానమీని ఎలా మెజర్ చేస్తారో మనం చూసాం. ఎస్, ఇన్ఫ్లేషన్ అనేది సబ్జెక్టివ్ ఫీలింగ్ కాదు, బేస్ ఇయర్స్ మరియు ప్రైస్ ఇండెక్సెస్తో బిల్డ్ చేసిన మ్యాథమెటికల్ ప్రాసెస్. కానీ ఈ డీప్ డైవ్ ముగించే ముందు లెట్స్ ఎండ్ విత్ అ బిగ్ థాట్. ఈ స్టాటిస్టిషియన్స్ ఒక యావరేజ్ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ డిజైన్ చేస్తారు అని మనం డిస్కస్ చేశాం. కానీ ఎవ్రీ లైఫ్ ఎగ్జాక్ట్గా యావరేజ్గా ఉండదు కదా. అవును, ఎవ్రీవన్ ఇస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కార్ డ్రైవ్ చేయకుండా జస్ట్ లోకల్ వెజిటబుల్స్ మాత్రమే తింటే వాళ్ల ఓన్ పర్సనల్ బాస్కెట్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అలాంటప్పుడు న్యూస్లో ఉండే ఒఫిషియల్ నేషనల్ ఇన్ఫ్లేషన్ రేట్ మన యాక్చువల్ పర్సనల్ ఇన్ఫ్లేషన్ రేట్కి మ్యాచ్ అవుతుందా? ప్రాబబ్లీ నాట్. ఎవరి పర్సనల్ బాస్కెట్ వాళ్లదుంటుంది. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ టైం న్యూస్లో ఇన్ఫ్లేషన్ నంబర్ చూసినప్పుడు ఇది ఆలోచించాల్సిన విషయం. ఈ సోర్సెస్ నుంచి మనం ఈరోజు చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ ఎక్స్ట్రాక్ట్ చేశాం. మరొక ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం.